మన ప్రియ ప్రభువును, ప్రియ రక్షకుడును, ఆత్మ కాపరి, ప్రధాన యాజకుడు, మరణముల నుంచి జీవములకు దాటించినటువంటి దేవుడు, నిత్య స్వాస్యానికి వారసత్వాన్ని కలుగు చేసి తండ్రితో కూడా సమాధానపరిచినటువంటి యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ఉదయకాలం ముందు ప్రభు బిడ్డగా ప్రతిరోజు కృపావాక్య ధ్యానాన్ని మరి ఆ ధ్యానములలో పాల్పంపులు పొందుతూ దీవించబడుతున్న ప్రతి బిడ్డకు కూడా ప్రభు పేరట వందనములు, ప్రభు పేరట శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ మంచి అవకాశాన్ని ప్రభు ఇచ్చి ఆయన తన యొక్క మాటలను వినిపింపచేస్తున్నటువంటి దేవాతి దేవునికి హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ సమయంలో దేవుడు ఉదయకాలమందు మనకు ఇచ్చినటువంటి కృపావాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. కీర్తన 54వ కీర్తన 4వ చరణములో ఉన్నటువంటి మాటను చదువుకొని ప్రార్థనాపూర్వకంగా మనం ధ్యానం చేద్దాం. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, ఈ సమయంలో ఈ మాటలను మేము ధ్యానం చేయటానికి సహాయం చేయండి. తద్వారా బలపడటానికి, నైనా స్థిరపరచబడటానికి, ఆత్మీయంగా మంచి అభివృద్ధి కలిగి ఎదగటానికి, ఈ లోకంలో ప్రభు మీ కొరకు సాక్షిగా జీవించేటువంటి భాగ్యాన్ని భూమి మీద నివసిస్తున్న ప్రతి బిడ్డ కూడా అనుగ్రహించమని, మీరే ఘనత వహించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ సమయంలో దేవుని గురించి మరి విశ్వాసముతో తన యొక్క అనుభవంలో ఖచ్చితముగా అతను అనుభవించినటువంటి అనుభవాన్ని, దేవుని వలన కలిగినటువంటి మేలుని గురించి కీర్తనకారుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడే నాకు సహాయకుడు. లోకంలో మరి అనేకమైనటువంటివి మనం చూస్తూ ఉంటాం. కానీ వేటి వలన కూడా మరి మనకు సహాయం లభించదు. కానీ భూలోకంలో ఒకవేళ వేటి మీద మనసు పెట్టినా కూడా అవి ఏవి కూడా నమ్మదగినటువంటివి కావు. నమ్మదగినటువంటి దేవుడు ఒక్కడే తప్ప, జీవం కలిగినటువంటి దేవుడు తప్ప, నిత్యముగా బాధ్యత కలిగినటువంటి దేవుడిగా ఆయనే సహాయం చేయాలి. కానీ వేరొక సహాయము, వేరొక మార్గము అనేది ఏది కూడా నమ్మకమైనటువంటిది. అందులో మరి ఎలాంటి మంచి అనేది ఉండకపోవచ్చు. రెండవదిగా, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. ఆదరణ లేనటువంటి బిడలకు ఆదరణ అనుగ్రహించేటువంటి దేవుడిగా ఉన్నాడు. కనుక ఈరోజు మన దేవుడు, ఆయన సహాయకుడు, మన ప్రాణములను ఆదరించేటువంటి దేవుడు. మన దేవుడు ఆదరించేటువంటి దేవుడు. ఎలాగా ఆదరిస్తారు, ఏ విధంగా ఆదరించబడతాం, వేటిలో మనకు ఆదరణ దొరుకుతుంది, ప్రభు యొక్క ఆదరణ మనకు ఏ విధంగా లభిస్తుంది అనే విషయాన్ని బైబిల్ నుంచి మనం చూసినప్పుడు, కీర్తన 146వ కీర్తన 9వ చరణంలో, యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని, విధవరాండ్లను ఆదరించువాడు, భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును. ఈరోజు ప్రభు యొక్క సహాయము ఎవరికి అంటే
పరదేశులకు, తండ్రి లేనటువంటి వారికి, విధవరాలుగా ఉన్నటువంటి వారికి వాళ్ళ యొక్క కష్టాల్లో, వాళ్ళు పడుతున్నటువంటి బాధలలో, వాళ్ళకున్నటువంటి మరి ఆర్థికపరమైనటువంటి విషయాలలో దేవుడు వారిని కాపాడటానికి, అందులో నుంచి వారిని బయటికి తీసుకురావటానికి, మరి వాళ్ళకి కలుగుతున్నటువంటి పరిస్థితుల ప్రభావం బట్టి దేవుడు వారిని ఆదరించువాడై ఉన్నాడు. అయితే భక్తిహీనులు దేవుని గురించినటువంటి అవగాహన ఉండదు కాబట్టి ఆ భక్తిహీనత వాళ్ళని పాడు చేస్తుందని, ఆ భక్తిహీనత వారి యొక్క ఆయుష్లను మరి తగ్గిస్తుందని, భూమి మీద భక్తిహీనతో కూడినటువంటి జీవితం గాలికి పొట్టుకొని పోవు పొట్టు లాంటిదని మరి వారు ఎరగకయే తమ భక్తిహీనతలోనే ముందుకు సాగుతూ ఉంటారు. అయితే వాళ్ళ మార్గాలు అవి వంకర టెంకరగా స్థిరపరచబడలేనటువంటి, స్థిరులు కానటువంటి జీవితాలు వారు జీవించాల్సి వస్తుంది అనేది వాక్యం తెలియజేసేటువంటి మాటలు. అలాగనే ప్రభు ఎలాగా ఆదరిస్తాడు అని అంటే యెషయా గ్రంథము 66వ అధ్యాయం 13వ మరి వచనంలో, ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను, యెరూషలేములోనే మీరు ఆదరించబడెదరు అని అంటాడు. తల్లి ఏ విధంగా ఆదరిస్తుందో, తల్లి వలన బిడ్డకు ఎట్టి ఆదరణ కలుగుతుందో, అలాగా ప్రభు తన బిడ్డలను ఆదరించేటువంటి వాడుగా, ఆదరించబడాలి అంటే వాళ్లకు యెరూషలేములోనే దేవుని యొక్క మందిర ఆవరణములోనే, దేవుని యొక్క సన్నిధిలోనే వారు ఆదరించబడతారు. అది ప్రభు యొక్క ఆదరణ. వేటి మీద ఆదరణ కలుగుతుంది? కీర్తన 41వ కీర్తన 3వ చరణంలో, రోగాశయం మీద యెహోవా వారిని ఆదరించును, రోగము కలుగుగా నీవే వానిని స్వస్థపరచెదవు. రోగం కలిగినప్పుడు ఆ రోగము వలన మరి నెమ్మది లేనటువంటి పరిస్థితి, ఎంతో ఆ రోగాన్ని బట్టి వేదన పడుతున్నప్పుడు ప్రభు యొక్క ఆదరణ ఆ బిడ్డలకు మరి కలుగునట్లుగా ఆయన వారిని ఆ స్థితిలో ఉన్నప్పుడు వారిని స్వస్థపరిచేటువంటి దేవుడిగా ఉన్నాడు. అలాగనే భక్తుడు తన జీవితంలో ఆదరించబడటానికి ఎలాగా ఆదరించబడ్డాడు, వేటి చేత ఆదరించబడ్డాడు అని చూసినప్పుడు కీర్తన 23వ కీర్తన 4వ చరణంలో, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఈ అపాయమునకు భయపడను, నీ దుడ్డుకారయు నీ దండనమును నన్ను మరి ఆదరించును అని అంటాడు. వెళ్ళేటువంటి మార్గాలు, ప్రయాణిస్తున్నటువంటి మార్గాలు అవి ఒక్కొక్క సందర్భాలలో లోయలు, గుట్టులు, అనుభవాలు, దిగలేక ఎక్కలేక, కొన్ని సందర్భాలు అంధకారమయముగా ఉన్నటువంటి పరిస్థితి కలుగుతూ ఉంటుంది. కానీ అలాంటివి ఎన్ని వచ్చినా నేను భయపడను, ఎందుకంటే నీ దుడ్డు కర్రయు నీ దండనమును నన్ను ఆదరించును. వీటిని మనము ఆత్మీయంగా పోల్చుకుంటే వాక్యము, ప్రార్థన అనేది కలిగి ఉన్నప్పుడు అందును బట్టి విశ్వాసంతో ముందుకు పోగటానికి, కనుక ఎప్పుడు కూడా దేవుని బిడ్డలు దేవుని గురించి తెలుసుకుంటూ, దేవునికి తమ యొక్క అవస్థలు చెప్పుకుంటూ ముందుకు పోయేటటువంటి అనుభవం వాక్యము,
ప్రార్థన. ఈ రెండిటి వలన మరి కలిగేటువంటి విశ్వాసం, ఆ జీవితము ఎప్పుడు కూడా భయము, ఆందోళన, భీతి, వేదన, కృంగుదల, నిట్టూర్పులు ఇలాంటివి ఏవి కూడా దరిదాపులు కూడా రాకుండా అవి పారిపోతాయి. ఎందుకంటే శక్తి కలిగినటువంటి దేవుని వాక్యము ద్వారా అందరూ బట్టి ప్రభుకు విజ్ఞాపం చేస్తూ ప్రభుతో ఒక సహవాసం కలిగినటువంటి అనుభవం, వీటితో పాటు ఒక విశ్వాస జీవితం. కాబట్టి మరి ఈ అపాయము వచ్చినా నేను భయపడను, నీవు నన్ను ఆదరిస్తావు అనేటువంటి అనుభవాన్ని అక్కడ భక్తుడు తన యొక్క అనుభవాన్ని తెలియచేస్తున్నాడు. అలాగనే 119వ కీర్తన 76వ చరణములో అంటాడు, నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక అని అంటాడు. కనుక ఆయన కృప ఏం చేస్తుంది అంటే ఆదరిస్తుంది. ఆయన మాట ఇచ్చే దేవుడు, మాట ఇచ్చిన దేవుడు ఆయన మర్చుటకు, ఒకవేళ మాట ఇచ్చిన దేవుడు అది చేయకుండుటకు ఆయన మనిషి కాదు, ఆయన శక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన నోటి నుంచి ఏది వెలువడినా అది జరిగి తీరాలి, కానీ అది జరగకుండా ఆపటానికి దేనికి కూడా అధికారం లేదు. ఈ శక్తి ప్రభావం కూడా ఆయన మాట ముందు అది నిలబడదు. అలాగనే మరి రెండవ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 6వ వచనంలో ఆయనను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మను ఆదరించెను. దీనులు దేవుని ఎదుట తగ్గించుకొని జీవించేటువంటి మరి జీవితం కలిగినటువంటి వారికి దేవుని యొక్క ఆదరణ ఎప్పుడు కూడా వాళ్ళకు లభిస్తూ ఉంటుంది. ఆ క్రమంలో రోమపత్రిక 15:6 ప్రకారంగా క్రీస్తు యేసు చిత్త ప్రకారము, ఆయన చిత్త ప్రకారము ఒకనితో ఒకడు మనసు కలిగిన వారై ఉండునట్లు ఓర్పునకు ఆదరణకు కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఇక్కడ దేవుడు ఎవరు అంటే ఓర్పునకు ఆదరణకు కర్త. ఆయన మన ఓర్పు సహనము కలిగి ఉండటానికి ఆ ఓర్పు సహనం ఇచ్చేటువంటి వాడు ఆయనే. మనము ఆదరించబడి ఆదరణలో మనం ముందుకు సాగటానికి దానికి ఇచ్చేటువంటి వాడు ఆయనే కర్త. అది మనకి ఇవ్వాలి అంటే మన జీవితాలలో ఏది చేసినా కూడా దేవుడి చిత్తానికి వ్యతిరేకం ఉండకూడదు. దేవుని చిత్త ప్రకారముగా ఏది చేసినా అది దేవుని చిత్తమై ఉండాలి. అందులో దేవుని చిత్తం లేకపోతే కష్టం. కనుక ఇప్పుడు వాక్యం చెప్పేటువంటి మాట ఏంటి అంటే ఆయన చిత్త ప్రకారము, ఆయన చిత్తం ఏంటంటే ఒక్కనితో ఒక్కడు మనసు కలిగిన వారై ఉండునట్లు, అంటే మరి సమాధానము కలిగినటువంటి బిడ్డలముగా, దేవుని బిడ్డలుగా ఒక ఐక్యము కలిగినటువంటి వారుగా ఉన్నప్పుడు ఆ ఓర్పుకు ఆదరణకు కర్తైన దేవుడు మనకు మరి ఆయన అనుగ్రహించటానికి, ఆయన అనుగ్రహములో మనము ప్రతిదీ కూడా పొందుకోవటానికి సహాయం చేసేటువంటి సహకారి అయి ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలం మందు దేవుని యొక్క కృపావాక్యములు మనకు ఎవరు ఉన్నా లేకపోయినా దేవుని కలిగి ఉన్నటువంటి వారముగా, దేవుని ఎరిగినటువంటి వారముగా ఆయన వలన మనకు కలిగేటువంటి సహాయము, ఆయన వలన మన ప్రాణములకు ఆదరణ. కనుక ఇటు మాటలను బట్టి మరి లోకాన్ని చూసి, లోకంలో ఉన్నటువంటి మనుషులను చూసి మనం ఏదో బెదిరిపోవటము, ఆందోళన చెందటము, మన గురించి మనకి కొన్ని సందర్భాలలో
ఆలోచనలు ఇచ్చినప్పుడు ఆలోచనలు మరి భయపెట్టడము, మరి బెదురు కలగటము అనేది అనిపిస్తూ ఉంటుంది. కానీ మన సహాయకుడు, మనల్ని ఆదరించేటువంటి దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మనకి ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డకు కూడా దేవుని యొక్క మహా కార్యములు, దేవుని యొక్క మహా కృప ప్రతి బిడ్డకు సహాయం చేయనుగాక, ఆదరించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైనటువంటి తండ్రి, కృపగలిగినటువంటి మా దేవ, ఉదయకాలమందు నాయనా మాకు ఆకాశమందు మీరు మాకు ఉండగా భూలోకంలో మాకు ఏది కూడా అక్కర్లేదు అని విశ్వాసకర్త కొనసాగించు నీ వైపు చూస్తూ మా పితరులు తమ యొక్క ఆత్మీయ యాత్రను ముగించినట్లుగా మేము చూస్తూ ఉన్నాం. మా యొక్క ఆత్మీయ యాత్రలో కూడా మా సహాయకులు, మమ్మల్ని ఆదరించేవారు అన్ని విషయాల్లో కూడా మాకు మేలు చేసే దేవుడిగా ఈ మాటలను బట్టి, మీరు మాకు ఇచ్చినటువంటి మాటలు, తెలియచేసిన మాటలను బట్టి ప్రభా ప్రతి బిడ్డ కూడా విని బలపడటానికి ఏ భయము బెదురు లేకుండా నేను మహిమపరుస్తూ గణపరుస్తూ దీనులుగా మీ కృపను బట్టి ఆదరించబడటానికి, మేలు పొందుకోవటానికి, మీ మహిమ కొరకు, మీ ఘనత కొరకు, మీ రాజ్యం కొరకు, మీ చిత్తము కొరకు, మీ ఉద్దేశం ప్రణాళిక ఈ లోకంలో నెరవేర్చబడటకు అన్ని విషయాలలో మహిమకరంగా ప్రతి బిడ్డ కూడా వాడబాటను కృప దయచేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సమస్త జ్ఞానము మించిన తండ్రి ప్రేమయు, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ సహవాసం మాటలు వింటున్న బిడ్డలకును, సకల పరిశుద్ధులకును, ఆయన దాసులకును సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. సర్వశక్తిని కృప మీకును మీ కుటుంబాలకును ఎల్లవేళ తోడై ఉండి అన్ని విషయాలలో అవసరం తీరుస్తూ, ఆదరిస్తూ, బలపరుస్తూ, స్థిరపరుస్తూ, వృద్ధిపరచునుగాక. ఆమేన్.